ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ రావడం నిజమైన పండగ మనకందరికీ, ఎస్పెషలీ అనంతపురం జిల్లా వాళ్ళకి. కొన్ని లక్షల మందికి సాయం చేసిన ఆర్డీటీ దాదాపు 6 దశాబ్దాలుగా అనంతపురం జిల్లాకి ఒక జీవనాడి. అంటే రాష్ట్రము చేస్తున్న పనులే కాకోకుండా అంతకు మించి రాష్ట్రం చేయని పనులు కూడా ఎన్నో గత 6 దశాబ్దాలుగా చేస్తూ వస్తున్న ఆర్డీటీకి కొన్ని రోజులుగా, దాదాపు ఒక 10 నెలలుగా ఈ ఎఫ్సిఆర్ఏ సమస్య పెద్ద ఎత్తున రావడం, దానికి ఎన్నో ప్రజా సంఘాలు ఎందరో రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం, నిరాహార దీక్షలు చేయడం అన్నీ చేసినారు. అంతేకాకుండా దాదాపు కొన్ని వేల ఎన్జిఓలకి దేశంలో ఎఫ్సిఆర్ఏ క్యాన్సిలేషన్ అయితే ఆర్డీటీ చేసిన విశిష్ట సేవల్ని గుర్తించి దాన్ని ఒక ప్రత్యేక కేసుగా, ఒక స్పెషల్ కేసుగా తీసుకొని ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ ఇవ్వడం నిజంగా హర్షణీయం. ఇందుకు స్పెషల్గా చెప్పుకోవాల్సింది 2 వ్యక్తుల గురించి. ఒకటి నారా లోకేష్ గారు, మరొకరు కృష్ణదేవరాయలు గారు ఎంపీ. వీళ్ళిద్దరూ ఆర్డీటీకి ఈ సమస్య వచ్చినప్పటి నుంచి ఢిల్లీలో సాయశక్తుల ఏమేమి చేయాలో, ఎలా చేయాలో అన్నీ చేసి దాన్ని ఫాలో అప్ అయితేనేమి అన్నీ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రత్యేకించి ఈ ధర్నాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను పదే పదే చెప్పినాను, దయచేసి మనము దీన్ని రాజకీయం చేయకోకుండా ఎవరైతే దీనికోసము ఇప్పుడు రూలింగ్లో ఉన్నారో, ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళని మనము అగౌరవపరచకూడదు అని. అదేవిధంగా లోకేష్ గారు చేసిన ఈ ఫాలోఅప్ అయితేనేమి, ఏ విధంగా అయితే ఆర్డీటీకి ధైర్యం చెప్తూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా దీన్ని తేవడం నా బాధ్యత, నా భుజాల మీద వేసుకున్న ఆ మాట నిలబెట్టుకున్న లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏది ఏమైనా అందరూ చేయి వేసి ప్రజలు పోరాటం, అదేవిధంగా లోకేష్ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారి దీన్ని రిజాల్వ్ చేయాలన్న ఒక చిత్తశుద్ధి నిజంగా హర్షణీయం. ఈ పోరాటం, ఈ 11 నెలల పోరాటం, అదేవిధంగా ఏ విధంగా రాజకీయ నాయకులు కొందరు దీన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూశారో, అదేవిధంగా రూలింగ్లో ఉన్న కూటమి ప్రభుత్వం అయితేనేమి, ప్రత్యేకించి లోకేష్ అయితేనేమి, దీన్ని ఏ విధంగా చిత్తశుద్ధిగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లారనేది చరిత్రలో నిలిచిపోయే విషయం. ఎందుకంటే ఇది కేవలం ఒక ఊరుకో, ఒక గ్రామ సమస్య కాదు, ఇది కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించిన ప్రశ్న. ఆర్డీటీ ఉంది కాబట్టే ఈరోజు మన భూగర్భ జలాలు ఇంత బాగా ఉన్నాయి. ఆర్డీటీ ఉంది కాబట్టే ఇన్ని గ్రామాల్లో చెరువులు ఉన్నాయి. ఆర్డీటీ ఉంది కాబట్టే ఎన్నో గ్రామాల్లో సోలార్ మోటార్ పంప్స్ ఉన్నాయి. ఆర్డీటీ ఉంది కాబట్టే ఎన్నో గ్రామాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ఆర్డీటీ ఉంది కాబట్టే కన్ను లేని వారు కూడా చూడగలుగుతున్నారు. ఆర్డీటీ ఉంది కాబట్టే ఎందరో విదేశీ విద్యలు అభ్యసించినారు. ఆర్డీటీ ఉంది కాబట్టే ఎందరో ప్రయోజకులైనారు. సో ఆర్డీటీ ఉంది కాబట్టే ఎందరో ప్రాణాలతో ఇంకా బతికే ఉన్నారు. ఆర్డీటీ ఉంది కాబట్టే మనం అందరం ఉన్నాం. అది మనం మర్చిపోకూడదు. సో ఇప్పటికైనా ఆర్డీటీని కానీ, అదేవిధంగా ఆర్డీటీ చేస్తున్న పనుల మీద కానీ ఒక క్వశ్చన్ మార్క్ అనేది వాళ్ళ మైండ్లో నుంచి తీసేసి ఆర్డీటీ సేవల్ని గుర్తించాలని, అదేవిధంగా మనము ఎక్కడికి వెళ్ళినా ఆర్డీటీ చేస్తున్న ఈ గొప్ప పనుల గురించి చెప్పకపోయినా పర్వాలేదు, లేనిపోనివి కల్పితాలు చెప్పకూడదని మరొక్కసారి విన్నవించుకుంటూ, దీనికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి, ఈ ధర్నాల్లో శిబిరాల్లో వచ్చి కూర్చున్న కళ్ళు లేని వారి దగ్గర నుంచి, కుష్ఠరోగ వ్యాధి వాళ్ళ దగ్గర నుంచి, కాళ్ళు చేతులు లేని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరికీ పాదాభివందనాలు.